బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాని మంచు తుఫాను ఫర్న్ ప్రస్తుతానికి వణికిస్తుంది. ఇటు మంచు తుఫాను ప్రభావంతో ఆల్మోస్ట్ 22 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఇటు అమెరికాలో 3700 కిలోమీటర్ల మేర మంచు తుఫాను ఎఫెక్ట్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి 15,000 విమానాల రాకపోకలకు ప్రస్తుతానికి అంతరాయం కలిగింది. వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసేశారు. ఇటు లూజియానా, మిసిసిపి, టెక్సాస్ ఇలాంటి ప్లేసెస్లో ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇటు చీకట్లలోనే దాదాపు 2,50,000 మంది కుటుంబాలు ప్రస్తుతానికి చీకట్లోనే ఉన్నాయి, బ్లాక్అవుట్లోనే. ఇటు 20 కోట్ల జనాభాపై ఈ మంచు తుఫాను ఎఫెక్ట్ చూపించబోతుంది. ఆల్మోస్ట్ 60% ఆఫ్ అమెరికన్ పాపులేషన్ మొత్తం అనుకోవచ్చు. 20 కోట్లు అంటే అమెరికన్ పాపులేషన్లో 60% మంది మీద ఈ ఎఫెక్ట్ చూపించబోతుంది. ఓక్లహోమాలో ఇటు విల్ రోజర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతానికి ఆ ఎయిర్పోర్ట్ని కూడా క్లోజ్ చేశారు. అక్కడ నుంచి ఎలాంటి ఆపరేషన్స్ లేవు, ఎలాంటి ఫ్లైట్ సర్వీసెస్ లేవు. సో సౌత్ క్యారోలినా, వర్జీనియా, టెనెసీ, జార్జియా, నార్త్ క్యారోలినా ఇక్కడ దారుణమైన పరిస్థితి. మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. ఇటు సౌత్ క్యారోలినా, వర్జీనియా, టెనెసీ, జార్జియా, నార్త్ క్యారోలినా. ఇటు నార్త్ సౌత్ డకోటా ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి -50 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి -50 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న గాలులు వీస్తున్నాయి. అక్కడ ఆర్కిటిక్ నుంచి డైరెక్ట్గా వస్తున్న ఆ చల్లని గాలులు. -50 డిగ్రీస్ అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. మనిషి కొన్ని నిమిషాల్లోనే హైపోథర్మియాకి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. హైపోథర్మియా అంటే వాళ్ళ బాడీలోని హీట్ అంతా కూడా ఒక్కసారిగా ఇమీడియట్గా రిలీజ్ అయిపోతుంది. ఇమీడియట్గా వాళ్ళు ఫస్ట్గా షివరింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ షివరింగ్స్ అయిపోయిన తర్వాత హాల్యూజినేషన్స్. ఆ చలికి మనిషి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చూస్తున్నాడు, ఎక్కడున్నాడు కూడా అర్థం కాదు. దాని తర్వాత కొంతసేపటికే ప్రాణాలు కూడా కోల్పోతారు. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఇటు నార్త్ సౌత్ డకోటా ఆ ప్రాంతాల్లో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే ఒక్కసారి మనం చూస్తే కనుక కెంటకీలో ప్రస్తుతానికి కెంటకీ స్టేట్లో 15 అడుగుల మేర ప్రస్తుతానికి ఆల్రెడీ మంచు కూరుకుపోయింది. అక్కడ 15 అడుగుల మేర మంచు కూరిపోయింది. మరో 3 రోజుల పాటు ఇటు అమెరికా పైన మంచు తుఫాను ఎఫెక్ట్ ఇలానే ఉండబోతుంది. ఈ మంచు తుఫాను ప్రభావంతో పదుల సంఖ్యలో వ్యక్తులు మరణించారు. ఇటు న్యూయార్క్లో కొంతమంది మరణించారు. అలాగే మిగతా ప్లేసెస్లో కూడా ఆల్రెడీ కొంతమంది చనిపోయారు. సో మొత్తానికైతే ఇటు అమెరికా 22 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మీకు ప్రస్తుతానికి లైవ్ స్టేటస్ మీకు లైవ్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూడొచ్చు ఇటు విజువల్లో. ఒకసారి మనం చూస్తే ఇక్కడ విజువల్లో కనిపిస్తుంది అమెరికాలో ఆల్మోస్ట్ 60%, 22 రాష్ట్రాలు. ఇక్కడ కింద సౌత్ ప్లెయిన్స్ అంటారు వీటిని. సో ఈ ప్లెయిన్స్ నుంచి మొదలు పెడితే నార్త్ ఈస్ట్ దాకా, అంటే అందరికీ అమెరికా అనగానే బాగా తెలిసిన ప్లేసెస్ కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు న్యూయార్క్ సిటీ, ఇక్కడ బాస్టన్ ఉంది. ఇక్కడ న్యూయార్క్లో మనం చూస్తే కనుక 11 millimeters per hour మంచు కురుస్తుంది ఇక్కడ ప్రస్తుతానికి న్యూయార్క్లో. అలాగే బాస్టన్లో అదే సిచ్యువేషన్ ఉంది. ఇంకో పక్కన ఇటు వాషింగ్టన్, అలాగే రిచ్మండ్. మీకు మొదటగా ఈ కలర్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ లైట్ బ్లూ కలర్లో ఏదైతే ఉందో ఒకసారి మనం చూస్తే ఈ లైట్ బ్లూ షేడ్ ఒకసారి మనం చూస్తే ఈ లైట్ బ్లూ షేడ్ దగ్గర ప్రస్తుతానికి స్నోఫాల్ అవుతుంది. ఈ లైట్ బ్లూ షేడ్ దగ్గర స్నోఫాల్ అవుతుంది. కొంచెం డార్కిష్ బ్లూ ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ ఇక్కడ ప్రస్తుతానికి మంచు వర్షం అంటే స్నో రెయిన్ కురుస్తుంది. అంటే రెయిన్తో పాటు అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఇక్కడ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ మనం చూడొచ్చు. ఇక్కడ పైన చాలా క్లియర్గా ఇటు సిన్సినాటి ఈ ఏరియాస్లో ఒక్కసారి చూపిద్దాం. రైట్, ఒక్కసారి ఇలా ఉంచండి. ఒక్కసారి మనం చూస్తే ఇటు ఇవాన్స్విల్, లూజివిల్, సిన్సినాటి, కొలంబస్ ఈ ఏరియాస్లో మంచు కురుస్తుంది. పైన అంతా మంచు కురుస్తుంది. మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు ఇదంతా మంచు కురుస్తుంది. అండ్ ఇది మంచుతో పాటు ఇక్కడ వెస్ట్ వర్జీనియా ఒకసారి మనం చూస్తే వెస్ట్ వర్జీనియా, రిచ్మండ్, వాషింగ్టన్ ఈ ఏరియాస్ అన్నీ కూడా మనం ఒకసారి చూస్తే డెలావేర్ ఈ ప్లేసెస్లో మంచుతో పాటు మనం విజువల్లో చూడొచ్చు. దిస్ ఈజ్ ఎ లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ కాదు, వెదర్ టెలికాస్ట్. ఇక్కడ మంచుతో పాటు వర్షం కూడా కురుస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్, మంచుతో పాటు వర్షం కురవడం అనేది అన్నిటికంటే డేంజరస్ సిచ్యువేషన్. ఇప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కొంత జూమ్ ఇన్ చేయండి. ఎస్, ఎగ్జాక్ట్లీ మోస్ట్ ఎఫెక్టెడ్ రీజియన్స్ మనం ఒక్కసారి చూస్తే న్యూ ఆర్లియన్స్, జాక్సన్
అలాగే మెంఫిస్ అంటే లూసియానా, మిసిసిపి, అలాగే టెక్సాస్ ఈ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో లూసియానా, మిసిసిపి, టెక్సాస్ ఈ స్టేట్స్ మరీ ఎఫెక్టెడ్గా ఉన్నాయి. ఇంకా మిగతా ప్రాంతాల్లో మనం చూస్తే ఇటు లైవ్ అప్డేట్ 2 mm/h లైట్ రెయిన్ పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రస్తుతానికి 2,50,000 కుటుంబాలకి ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ లేని సిచ్యువేషన్ లేనప్పుడు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, అక్కడ ఉన్న తెలుగువారు కానీ ఎవరైనా ఏం చేయాలి అని అంటే 2,50,000 మంది ఫ్యామిలీస్లో ఒకవేళ తెలుగువారు ఉంటే వాళ్ళు చేయాల్సిన ఇమీడియట్ థింగ్స్ ఏంటంటే, మీకు ఎలక్ట్రిసిటీ లేకపోతే మీరందరూ ఒక్క రూమ్లోకి వెళ్ళండి. ఆ రూమ్లోకి ఎటువంటి గాలి రాకుండా రగ్స్, బ్లాంకెట్స్ ఏముంటే అవి డోర్ కింద గ్యాప్స్, ఎక్కడ గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఒక రూమ్లోనే మీరు అందరూ ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఏ వెహికల్స్లో ఏమైనా స్టక్ అయిపోతే ఒకవేళ వెహికల్స్ నుంచి బయటికి వెళ్ళి వాక్ చేసి ఎక్కడికైనా వెళ్దాం అన్న ప్రయత్నాలు ఎవరు చేయకుండా ఉండండి. దయచేసి వెహికల్లో ఉన్నారు కదా, అదే వెహికల్లో ఉండి హెల్ప్ని తీసుకునే ప్రయత్నం చేయండి. 22 స్టేట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. మనం చూస్తే మొత్తం ఇదంతా అమెరికా, నార్దర్న్ అమెరికా. మనం మొత్తం చూస్తే కనుక 60% పాపులేషన్ దీంట్లోనే ఉంటుంది. ఈ 22 స్టేట్స్లో 60% పాపులేషన్ ఈ 22 స్టేట్స్లో ఉంది. ఈ 22 స్టేట్స్లో ప్రస్తుతానికి దాదాపు 20 కోట్ల మంది పాపులేషన్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని ప్లేసెస్లో మంచు ఎంతగా పేరుకుంది అంటే దాదాపు 15 అడుగుల మంచు ప్రస్తుతానికి పేరుకుంది. అండ్ హైపోథర్మియా ఇష్యూస్ ఆల్రెడీ న్యూయార్క్లో ఒక 6 మెంబర్స్ చనిపోయారు. న్యూయార్క్తో పాటు టెనెసీ అనే ఇంకో ప్లేస్లో కూడా ఇంకొక 6 చనిపోయారు. సో మొత్తం మీద 10ల సంఖ్యలో అక్కడ కొంతమంది ఈ మంచులో కూరుకుపోయి వాళ్ళందరూ చనిపోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్, దిస్ ఈస్ ఎ లైవ్ టెలికాస్ట్. యూ కెన్ సీ 25th January 7:36 ఇప్పుడు లైవ్ స్టేటస్. సో ఈ లైట్ బ్లూయిష్ కలర్లో ఉన్న ప్లేసెస్లో స్నోఫాల్ అవుతుంది. అండ్ ఈ డార్క్ ప్లేసెస్, ఈ డార్క్ రెడ్ ఆరెంజ్ మిక్స్డ్ ప్లేసెస్లో ఒకసారి మనం చూస్తే కనుక ఈ ప్లేసెస్ న్యూ ఆర్లియన్స్ అండ్ మిసిసిపి అండ్ నేను చెప్పినట్టు ఇటు లూజియానా అండ్ టెక్సాస్, కింద ఉన్న టెక్సాస్ ఈ ప్లేసెస్లో ప్రస్తుతానికి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇటు న్యూయార్క్లో స్నోఫాల్ ఉంది, బాస్టన్లో స్నోఫాల్ ఉంది. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అంటే ఎంత ఎక్స్ట్రీమ్ ఉన్నాయంటే వెదర్ కండిషన్స్ ఒకసారి -50 degreesకి సంబంధించిన ఆర్కిటిక్ కాంటినెంట్ నుంచి పైనుంచి వస్తున్న ఆ చల్ల గాలి మనం చూడొచ్చు. ఇక్కడ ఈ పాత కనిపిస్తుంది కదా, ఇదంతా ఆ కోల్డ్ ఎయిర్కి సంబంధించిన పాతే. సో ఈ కోల్డ్ ఎయిర్ -50 degreesకి సంబంధించిన ఈ కోల్డ్ ఎయిర్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. అండ్ ఈ 22 స్టేట్స్లో ఒక్కసారి మనం చూస్తే కనుక చాలా చోట్ల ఎలక్ట్రిసిటీ లేదు. అండ్ గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది, గవర్నమెంట్ దాదాపు 70 లక్షల 70 lakh మీల్స్ని, రెడీ టు ఈట్ మీల్స్ని గవర్నమెంట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది ఎక్కడైనా అవసరం పడితే. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హెలికాప్టర్స్ కానీ అలాగే ఫ్లైట్స్ కానీ ఫ్లై చేయలేని పరిస్థితి కాబట్టి లోకల్గా అవైలబుల్ ఉన్న అంబులెన్సెస్ అలాగే పోలీస్ సెక్యూరిటీ ఫోర్సెస్ని అప్రమత్తం చేశారు. ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఎక్కడైతే ప్రజలు చనిపోయే అవకాశం ఉందో అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ని ప్రస్తుతానికి అమర్చారు. ఒక్కసారి డిఫరెంట్ ప్లేసెస్లో ఎలా ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి PCR కర్సర్ ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ దగ్గర ఒక్కసారి కర్సర్ పెట్టే ప్రయత్నం చేయండి. దిస్ ప్లేస్. సో మిసిసిపి సంబంధించిన ప్లేసెస్లో మనం చూడొచ్చు. ఒక్కసారి ఈ మిసిసిపి అండ్ టెక్సాస్ పరిసర ప్రాంతాలు ఒకసారి ఆపండి. ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ స్నోఫాల్ అవుతుంది, కానీ ఈ మిసిసిపికి సంబంధించిన ప్లేస్ అలాగే టెక్సాస్కి సంబంధించిన ప్లేసెస్ ఇవన్నీ. సో ఇక్కడ మనం చూస్తే మాంచెస్టర్, మెక్మిన్వెల్, స్పాటా, క్రాస్వెల్, డేటన్. సో ఈ ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకసారి మినిమైజ్ చేయండి మొత్తంగా మినిమైజ్ చేస్తే మీకు ఒకసారి ఈ కండిషన్స్, వెదర్ కండిషన్స్ని కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు రెయిన్ అనేది లైట్ బ్లూ, మోడరేట్, హెవీ అండ్ స్నో. సో మోడరేట్ కండిషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ హెవీ స్నోఫాల్ కండిషన్స్ డార్క్ బ్లూ కలర్లో మనం చూడొచ్చు. ఇటు వర్జీనియా బీచ్, దాని తర్వాత ఇటు అట్లాంటా, దెన్ మిసిసిపి. సో మొత్తంగా ఈ వెదర్ కండిషన్స్ నెక్స్ట్ 2-3 days కూడా ఉండబోతున్నాయి అంట. నెక్స్ట్ 2-3 days ఈ వెదర్ కండిషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఈ స్నో మొత్తాన్ని కూడా క్లియర్ చేయడానికి కూడా మళ్ళీ గవర్నమెంట్స్కి కానీ అందరికీ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఇవన్నీ రన్ చేయడానికి ఫుల్లీ ఫంక్షనల్గా ఉంచడానికి కూడా ఇదంతా చేయడానికి అట్లీస్ట్ ఒక
2-3 డేస్ మళ్ళీ పడుతుంది. ఎందుకంటే ఈ స్నోని రిమూవ్ చేయడానికి వాళ్ళు సాల్ట్ని యూజ్ చేస్తారు. ఆ సాల్ట్తోని కొంత గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్తోనే ఆ రోడ్వేస్ని కానీ ఆ హైవేస్ని కానీ, ప్రస్తుతానికి హైవేస్ అన్ని కూడా షట్ డౌన్ చేశారు. అక్కడ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఒక్కోసారి మనం న్యూయార్క్ సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది న్యూయార్క్ సంబంధించిన విజువల్స్లో చూడండి. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి. వెహికల్స్ ఏమి మూవ్ అవ్వట్లేదు. మనుషులు బయటకు రాలేని సిచ్యువేషను. గవర్నమెంట్ కూడా ఇటు ట్రంప్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసేసారు. గవర్నమెంట్స్ కూడా ఏం చెప్తున్నాయనంటే స్టేట్స్కి సంబంధించిన గవర్నమెంట్స్ 22 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి అత్యవసరం అనిపిస్తే తప్పించి మీరు బయటికి రాకూడదు అని చెప్తున్నారు. మొత్తంగా అమెరికాలో 60% 3,700 కిలోమీటర్ల మేర ఈ మంచు తుఫాను ఎఫెక్ట్ కనిపిస్తుంది. 15,000 విమానాలు రాకపోకలు ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసేశారు. చాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. మేజర్గా ఇంపాక్ట్ అయిన ఏరియాస్ అన్ని మనం ఒకసారి చూస్తే కనుక ఇటు లూజియానా, తర్వాత మిసిసిపి, అలాగే టెక్సాస్లో ఇలాంటి ప్లేసెస్లో ప్రస్తుతానికి ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్స్ అవుతున్నాయి. సో 2,50,000 మంది ప్రజలకి ప్రస్తుతానికి జీరో ఎలక్ట్రిసిటీ. సో 20 కోట్లకు పైగా జనాభా పైన ఈ మంచు తుఫాను ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో మనం విజువల్స్లో చూడొచ్చు ఎలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నాయి. ఇది ఎయిర్పోర్ట్ కండిషన్. ఒక్కసారి మనం చూస్తే రన్వే పైన స్నో ఎలా ఫ్లో అవుతుందో చూడొచ్చు. ఆ గాలి ఎంత తీవ్రంగా ఉంది, ఎంత ఇంటెన్స్ గాలి వస్తుందో ఆ గాలితో పాటు ఆ స్నో కూడా ఆ రన్వే పైన రన్ అవుతుంది. సో ఇన్ జనరల్గా ఫ్లైట్స్కి టేక్ ఆఫ్ అవ్వడానికి ఆ టార్మాక్ మీద ఆ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేసే అవకాశమే లేదు. ఎందుకు అనంటే ఆ స్నో వల్ల ఒకటి, అండ్ ల్యాండ్ అవ్వడానికి కూడా విజిబిలిటీ కావాలి. సో రేడార్ నుంచి ఎంత కాంటాక్ట్ చేసినా రన్వే కనిపించాలి. రన్వే కూడా కనిపించిన పరిస్థితి కాబట్టి 15,000కు పైగా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారు. ఇటు మన ఎయిర్ ఇండియా నుంచి కూడా ఇక్కడ ఇండియా నుంచి ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్ నుంచి బోయింగ్ 777 అలాగే బోయింగ్ 787 ఈ ఫ్లైట్సే లాంగెస్ట్ ఫ్లైట్స్. ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా నెక్స్ట్ 2-3 డేస్ అన్ని క్యాన్సిలేషన్స్ చేసేసారు అంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఇటు అమెరికన్ స్టేట్స్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 స్టేట్స్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ విజువల్ ప్లీజ్. ఒకసారి మనం చూస్తే మిగతా విజువల్లో ఒక్కసారి స్నోఫాల్ ఎలా ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో స్నోఫాల్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది. సో అమెరికన్ ఎయిర్లైన్స్ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే ఈ ఫ్లైట్స్ని పార్క్ చేయాలి. 15,000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. ఆ 15,000 ఫ్లైట్స్ని ఎక్కడ పార్క్ చేయాలి, వాటన్నిటికీ స్పేస్ ఎక్కడ తీసుకురావాలి అన్న ఇబ్బందులు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ అథారిటీస్ అలాగే ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్, ఇండియాకి సంబంధించిన ఫ్లైట్స్ కూడా, ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్స్ కూడా ఇటు అమెరికా, న్యూయార్క్, న్యూజెర్సీ, జాన్ ఎఫ్ కెనడీ మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో అవన్నీ స్టక్ అయిపోయినాయి. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఆపరేషన్స్ అన్నీ కూడా మొత్తంగా నిలిపివేశారు. నెక్స్ట్ విజువల్ ప్లీజ్. ఒకసారి మనం చూస్తే ఇటు ఒకసారి మనం కింద ఈ విజువల్లో చూస్తే ఒకసారి అక్కడ ప్రజలు బయటికి వెళ్ళి గ్రాసరీ స్టోర్స్ అంటే ఇటు డీమార్ట్ అలాగే ఇటు డీమార్ట్ లాంటి స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోర్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలన్నీ తీసుకొచ్చుకొని వాళ్ళు ఒక వారం రోజుల పాటు 1-2 వారాల దాకా వాళ్ళకి సరిపడా సామాగ్రిని నిత్యావసరాలన్నీ ముందే తెచ్చుకొని పెట్టుకున్నారు. బట్ గవర్నమెంట్ కూడా ఒక 70 లక్షల రెడీ టు ఈట్ మీల్స్ని ప్రస్తుతానికి సర్వ్ చేయడానికి వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. ఇలాంటి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో ఏం జరుగుతుంది? హైపోథర్మియా అంటే బాడీ టెంపరేచర్స్ ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయినప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది కూడా మీకు ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తా. వైస్, WISE. వైస్ అంటే W స్టాండ్స్ ఫర్ వూల్కి సంబంధించిన అంటే ఉలెన్ క్లాత్స్ ఒక లేయర్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక ఫ్లీస్ వేసుకోవాలి, సెకండ్ లేయర్. ఇంటర్నల్గా లోపల వేసుకునేది ఇంకొక ఫ్లీస్ అంటూ ఇంకొక సెకండ్ లేయర్ వేసుకోవాలి. దానిపైన నుంచి విండ్ జాకెట్స్ వేసుకోవాలి. 3 లేయర్స్ తర్వాత 40% మన బాడీ హీట్ అంతా తల నుంచి బయటికి వెళ్ళిపోతుంటుంది. తల, చేతులు, కాళ్ళు, దీని నుంచే మన బాడీ హీట్ బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో హ్యాట్ ఖచ్చితంగా ధరించాలి. దాంతోపాటు హ్యాండ్స్కి గ్లౌస్ అలాగే కాళ్ళకి షూస్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. వైస్, WISE. సో ఇవన్నీ పాటించినప్పుడు మీ బాడీ హీట్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది. మీ బాడీ హీట్ని మీరు సేవ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం హై ఎనర్జీ మీల్స్. మీ బాడీ హీట్ని జనరేట్ చేయడానికి ఇమీడియట్గా మీ బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అలాగే మీ బాడీలో ఉన్న ఎనర్జీస్ని ఇమీడియట్గా డ్రైన్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు హై ఎనర్జీ అంటే హై ప్రోటీన్స్ కానీ హై ప్రోటీన్ కార్బ్స్ కాంబినేషన్లో ఉన్న ఫుడ్ని మీరు తీసుకోవాలి. సో మొత్తం మీద అమెరికాని ప్రస్తుతానికి
ఈ స్నో స్టోమ్ ఫర్న్ ప్రస్తుతానికి వణికిచ్చేస్తుంది. అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సిచ్యువేషన్ కూడా అంతే ఎక్స్ట్రీమ్గా ఉంది. మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా, ఇటు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. ఒక్కసారి మనం చూస్తే కనుక 2,50,000 ఫ్యామిలీస్కి, అమెరికా లాంటి సూపర్ పవర్ లాంటి కంట్రీలో 2,50,000 ఫ్యామిలీస్కి ప్రస్తుతానికి ఎలక్ట్రిసిటీ లేదు. అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాన్ని ఇటు గవర్నమెంట్ సరిచేసే పరిస్థితులు కూడా లేదు. ఒక 40 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక మంచు తుఫాన్ని ప్రస్తుతానికి అమెరికా అయితే ఎదుర్కొంటుంది. సో మొత్తం మీద అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా, మొత్తం మీద అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు లోకల్ అథారిటీస్ ఎలాంటి ఎమర్జెన్సీస్ డిక్లేర్ చేస్తున్నారు, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాస్ చేస్తున్నారు, వాటన్నిటి కూడా పాటించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఒక్కసారి దీనికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం.